వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న భీమ్గల్ పట్టణంలోని కప్పలవాగు నీట మునిగిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్. అందులో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన మత్స్యకారులు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న కప్పలవాగులో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగింది. అందులో చిక్కుకున్న ఇద్దరు సిబ్బందిని మత్స్యకారులు కాపాడారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న మండల అధికారులు, పోలీసు అధికారులు, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఎక్సైజ్ సిబ్బందిని కాపాడిన మత్స్యకారులను అభినందించారు. ఇటు కొట్టుకరాకుంటే అదొకటి అడ్డం ఉంటుంది. నడుచుకుంటూ రారా భయ్యా, నువ్వు నడుచుకుంటూ రావచ్చు. ఆడలేదు ఈయన కొంచెం ఉంటుంది. ఫ్లో ఎక్కువ ఉన్నది. కంపల్సరీ పోతుంది. డాంబర్ బీమర్ ఏం లేదు సార్, డాంబర్ లేదు. అది అక్కడ నుంచి बैरिकेड्स मैं वैसा नहीं सर, बैरिकेड्स उधर लगा दिए तो इधर पब्लिक भी नहीं आती, क्योंकि वो नीचे से पूरा क्लोज हो गया हो. नीचे से कोई जमीन नहीं है, खाली डामर बचा हुआ है ऊपर. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, అది బ్యారికేడ్ నిన్నటి నుంచి ఎడతెప్పని వర్షము, కుండాపోట వర్షం కురుస్తున్న కారణంగా చాలా ప్రాంతాలలో, ఎగువ ప్రాంతాలలో వర్షపు నీరు చాలా జమ అయిపోయి చెరువులు కూడా తీయడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భీమ్గల్ మండలంలో ఇక్కడ మనకు కప్పలవాగులో విపరీతమైనటువంటి వర్షపు నీరు చేరి దాదాపు బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా వర్షపు నీరు రావడం జరిగింది. ఇక్కడ లో ల్యాండ్లో కట్టినటువంటి ఇక్కడ మనకు ఎక్సైజ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్సైజ్ భవనం, దానిలో ఎవరైతే విధిలోకి వచ్చినటువంటి నిన్న నైట్ విధిలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళు అట్లే పండుకొని తెల్లారు లేచి చూసే వరకు ఆల్మోస్ట్ వాళ్ళ కింది ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసి చూసేసరికి వీళ్ళు మన పోలీసు హెల్ప్, మరి అదేవిధంగా మన యంత్రాంగం, ఇక్కడ మండల యంత్రాంగం, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, వీళ్ళందరి యొక్క సాయం కోరడం ద్వారా మేమందరం ఒక క్విక్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలామంది జనాలు కూడా గుమిగూడడం జరిగింది. వీళ్ళందరినీ పంపించేసి మనం ఈ గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మన గంగపుత్ర సంఘం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మనకు నవీన్ లక్ష్మణ్ అనే వ్యక్తులు చాలా సాహసం చేసి మనకు అక్కడికి రోపు తీసుకెళ్ళి ఆ రోప్ ద్వారా వాళ్ళు ఇక్కడికి ఒడ్డుకు చేర్చడం జరిగింది. వాళ్ళని సేఫ్గా మేము రెస్క్యూ చేసి ఈరోజు కాపాడడం జరిగింది. వాళ్ళిద్దరిని ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకరు ఉన్నారో, అదేవిధంగా ఎక్సైజ్ ఇంకొకరు వాచ్మెన్ ఉన్నాడు, ఇద్దరిని కూడా కాపాడడం జరిగింది. ఈ ఆపరేషన్లో గ్రామ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు, వీళ్ళని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆపరేషన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే రాబోయే 2 రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్ళకూడదు. ఆఫీసులో ఇద్దరు ఇరుకపోయిన విషయంలో వాళ్ళిద్దరిని ఇప్పుడు బయట తీయడం జరిగింది. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అన్నెసరిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి భీమ్గల్ నుంచి బడా భీమ్గల్ కూడా బ్రిడ్జ్ కూడా 1 ఫీట్ జరిగింది. మనం అన్నెసరిగా అవసరం లేకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అధికారులను, తర్వాత ప్రజల్ని, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రిస్క్ పడే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు ఇంకా 2 నుంచి 3 రోజులు అతి భారీ వర్షం ఉంది. మన దగ్గర వాడడం కాదు, పైన కూడా కామారెడ్డి జిల్లాలో వర్షం పడడం వల్ల మన చెరువుల నుండి ఏ క్షణమైనా తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెము రిస్క్ తీసుకోకుండా మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దని చెప్పి వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, గొర్రెల పెంపకందారులు కానీ వాళ్ళు కూడా రిస్క్ ఏది, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కటేసారిగా మనకు ఫ్లో అనేది పెరిగిపోతుంది కాబట్టి మీరు ఇక్కపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం కూడా స్కూళ్ళకు సెలవు ఇచ్చింది కాబట్టి ఈ సెల్ఫీలు దిగడము, తర్వాత ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయడము, అన్నెసరిగా ఇక్కడికి బయటకు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఇంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.